ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చదువుకుని దాన్ని ధ్యానిద్దాం. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములకు మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొంచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఈ వాగ్దానము ఎప్పుడు నెరవేరిందంటే, భూరాజులు యెహోవాను ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. యేసు ప్రభువారి కాలంలో ఆయనను సిలువ వేయుటకు ఆలోచన చేసినప్పుడు అధికారులంతా ఏకమయ్యి, రాజులంతా ఏకమయ్యి ఆ కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూడవచ్చు. అండి, ఏలికలు ఏకీభవించి ఆలోచన ఏలికలు, పిలాతు, అలాగే వారంతా అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఏకీభవించినట్లుగా మనం చూడవచ్చు. ఏమండి, అయితే ఎవరిని ఇక్కడ అభిషక్తుని అన్నాడు. చూడండి 3వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. అభిషక్తుడు అనగా యేసుక్రీస్తు వారు. భూరాజులు, భూమి మీద పరిపాలించే అధికారులు, వారు అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ఆకాశం మీద ఉన్నటువంటి ఆసీనుడై ఉన్నటువంటి దేవాది దేవుడు ఈ వీరి చేష్టలు చూసి నవ్వుతున్నాడని గ్రంథం తెలియపరుస్తుంది. ప్రభు వారిని చూసి అపహసించుతున్నాడంట. ఆయన వీళ్ళని చూసి అపహసిస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏంట్రా, దేవుని మీదే వ్యతిరేకమా? దేవునితోనే మీకు యుద్ధమా అని అపహాస్యం చేస్తున్నాడని గ్రంథం తెలియపరుస్తుంది. ఆయన ఉగ్రుడై, ఏమండి 5వ వచనం చూసినట్టే, ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపం చేత వారిని తల్లడింపజేయును. ఆయనకు కోపం వస్తే, ఆయన ప్రచండ కోపం మనం తట్టుకోగలమండి? చిన్నపాటి కోపానికి మనం ఇది తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి మనము దేవునితో వైరం పెట్టుకోగలమా? అందుకని ఆయన కుమారుడైన అభిషక్తుడైనటువంటి యేసుక్రీస్తు వారిని విశ్వసించి ఆయనను ముద్దు పెట్టుకుని ఆయన్ని అంటుకుని ఈ భూమి మీద ఉన్నంతకాలం జీవించినట్లయితే దేవాతి దేవుడు మనల్ని కరుణిస్తాడు. పరలోకంలో మనకు ఉండడానికి చోటు దయచేస్తాడు. కనుక ప్రియ సహోదరులారా, అందరూ గమనించి అర్థం చేసుకుని దేవునికి విధేయులుగా బ్రతకాలి తప్ప దేవునికి కోపం తెప్పించేవారిగా మనం బ్రతకకూడదని నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి నామానికి, అలాగే పరిశుద్ధాత్మ నామానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొక్క రోజు మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి గాడ్ బ్లెస్ యూ. మీరందరినీ ఆ దేవాది దేవుడు దీవించును గాక. ఆమేన్.